మనం కూడా ఎన్నో వాక్యాలు వింటున్నాం, పునరుద్ధానం గురించి ఎన్నో ప్రకటనలు వింటున్నాం. ఆ రోజున ఏ విధంగా శిష్యుల యొక్క మనోనేత్రాలు ముయ్యబడి ఆ పునరుద్ధానం నమ్మకుండా చంచలాత్మకమైనటువంటి వ్యక్తిత్వంతో కొంతకాలం బ్రతికారో, అలాగే ఇప్పుడు కూడా మనలో కూడా చాలామంది చంచలాత్మకమైనటువంటి చంచలాత్మకమైనటువంటి ఆ, ప్రభుని సంపూర్ణంగా నమ్మకుండా, ఆయన పునరుద్ధానపు శక్తిని ఇంకా అనుభవపూర్వకంగా గ్రహించకుండా ఒక నామకార్థమైన వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క ఆలోచన విధానాన్ని ఎంఐ అనే దారిలో ఆ ఇద్దరు కూడా ఎలాగైతే గంటక ఆ దేవుడు గొప్పవాడంట, ఆయన పునరుద్ధానుడంట, చనిపోయిన తర్వాత ఆ ఆ యొక్క సమాధిలోంచి తిరిగి లేపే శక్తి ఆయనకు ఉందంట అని కాదు, కానీ స్వతహాగా స్వాభావికంగా మనమందరము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో పునరుద్ధానాన్ని కూర్చున్నటువంటి ఆ యొక్క పునరుద్ధానపు శక్తిని మనమందరము కూడా అనుభవించడానికి దేవుడు సహాయం చేయను గాక.